వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను గొర్రెలకు మేతగా వదిలిన రైతు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో వాటిని మార్కెట్లకు తీసుకువెళ్లడం కూడా దండగే అనుకున్నారు. ఇంకేముంది, పండించిన చేనులోనే పంటను పశువులకు మేతగా వేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన హకీం అనే రైతు 3 ఎకరాల్లో పొలంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఉల్లి పంటను సాగు చేశాడు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి పంటను పండించిన పొలంలోనే వదిలేశాడు. 3 ఎకరాల్లో ఎకరాకు 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు మున్నీరు అవుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంట కిలో 5 రూపాయలకు మాత్రమే ఉండడంతో చాలా నష్టపోతున్నామని, కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రావట్లేదని, కనీసం పశువులకు మేత అయినా పనికొస్తుందని గొర్రెలకు మేతగా వదులుతున్నామన్నారు. కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని తవ్వి మార్కెట్కు తీసుకురావడం కంటే పొలంలో దున్నేయడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసి లోడు తీసేసరికి దాదాపు 2 లక్షల రూపాయలు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు హకీం బాషా, రాళ్లదొడ్డి గ్రామము, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. ఉల్లి రైతు నేను. ఇక్కడ ఒక 2.5 ఎకరంలో ఉల్లి సాగు చేసినాను. రేట్లు అమాంతంగా పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు గొర్రెలు మేపడం జరిగింది. మొత్తం 2.5 ఎకరాలు, కింటా 200-400 పోతే డబ్బులు మనకు ఎదురు పడతాయి. ఈ లేబర్కు రావు. గ్రేడింగు, ప్యాకింగు, కమిషన్స్, ట్రాన్స్పోర్టు, ఈ లేబర్, కటింగ్ లేబరు, ఇంత పరిస్థితి ఉంది. ఈ రైతుకు మంచి రేటు దొరికినప్పుడు 5,000-6,000 కింటా ఉన్నప్పుడు 20 రూపాయల కేజీ సబ్సిడీ ఉల్లి అని చెప్పి తీసుకొచ్చి సేల్ చేస్తారు. మరి రైతుకి ఆదుకునేది పరిస్థితి ఏముంది? ఎట్లా రైతుని ఆదుకునే విధానం ఏమన్నా? ఏం లేదు సార్, ఉల్లి వేసిన కాటినల్లి మాకు 1,00,000-1,50,000 కాటికి వస్తుంది. రైతుకు మాత్రం ఏ రైతుకి వేసినా కానీ 1,00,000-1,50,000 కాటికి వస్తుంది. ఇప్పుడు ఈ నష్టపోయిన దాంట్లోనే ఇప్పుడు 200 కింటము 300 కింటం అంటే మాకు ఏం లాభం లేదు. మరి దీన్ని వేసుకొని పోయిన దాంట్లోన మరి మాకే నెత్తి మీదకి వస్తుంది. ఒక 60-70 వేలు దాదాపు అంటే ట్రాక్టర్లకి, మంచాలకి, ప్యాకెట్లకి, అన్నిటికి ఒక 60-70 వేలు వేసుకొని పోయినా కానీ మనం మరి మన నెత్తి మీదకి వస్తుంది సార్. అటువంటి పరిస్థితుల్లో దానికైనా గొర్రెలకు వదిలేసినాము. 2.5 ఎకరాలకు మొత్తం వదిలేసినాం సార్. అందులో అసలు రేట్లే లేవు, కాలం కానీ సరిగా లేదు సార్. ఏ దానికైనా కానీ లేదు రేటు. మనం మనని పోతే అట్లా ఉన్నది, ఇప్పుడు మనం అమ్మనికి పోతే అడుగు అన్నట్టున్నాం సార్. ఇటువంటి పరిస్థితులు ఉన్నాం సార్. తిమ్మప్ప. ఇదే ఊరే, రాళ్లదొడ్డే సార్.